అంటే నమ్మించిన ప్రజలకి ఎంత నిట్ట నిలువుగా మోసం చేశారు అనే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా అంకెల గారడి అనే విషయం క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ బడ్జెట్ని చూశాక అర్థమైంది. అసలు ఎప్పుడు కూడా గతంలో వాళ్ళు బడ్జెట్లో ఏం చేస్తారు, అప్పులేని, ఖర్చులేంటి, ఈ ఆదాయం ఎలాగా ఇవి చెప్పుకుంటారు. కానీ ఈ బడ్జెట్లో తీసుకుంటే ఎంతసేపు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టడం, ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారి గురించి పొగడ్డం అదే పనిగా పెట్టుకున్నారు తప్ప వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు బాధపడతారని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించారు. ఈ లోకేష్ గారిని పొగడ్డానికి చూపించే శ్రద్ధ ఈ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఉంటే ఎంతో బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము. అసలు బడ్జెట్ ద్వారా అసలు వీళ్ళ పరిపాలన ద్వారా రాష్ట్రం పురోగమనంలోకి తీసుకెళ్లాల్సింది వీళ్ళు చేసిన పనుల ద్వారా తిరోగమనంలోకి వెళ్ళే పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి అమలు చేయడానికి శ్రద్ధ చూపించట్లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే పరిస్థితిలో వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మరొకసారి తేటతెల్లమైంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలాగూ బడ్జెట్ మీద చర్చ ఉంటుంది. దాని మీద వీళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, వీటన్నిటికీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము. ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నిజంగా చాలా